బతుకమ్మను తయారు చేస్తాను. తోటలో పూలు ఎన్ని పూసినాయి చూడు, మంచిగా పూసినాయి చెట్లలో పూలు అయితే. ఈ దసరా నెలలో పూలే కొనుక్కునే పని లేకుండా అయిపోయింది. ఇంకా అన్నీ చెట్లలో పూలే సింగారిస్తుంటా. వైట్ వద్దులే, వైట్ ఇక్కడ పెడదాం, అక్కడక్కడ వైట్ పెడితే బాగా ప్రసక్ట్ అవుతుంది వైట్. దీనికి బియ్యం పోసి పెట్టేసినాను, కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఈ పక్క పెడదాము, మన ఇష్టం ఎట్లయినా డెకరేషన్ చేసుకోవచ్చు. చూడు ఎంత బాగా వచ్చింది పువ్వు, సూపర్గా వచ్చింది. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇట్లా వస్తుందేమో ఈ పక్కకి, కాబట్టి మనం ఇది సైడ్కి వస్తుందేమో. ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా ఫేస్ ఇవి సైడ్స్కి వస్తుంది. నెక్స్ట్ పూలు దీని లోపలికి ఇంకొదరేమో ట్రై చేద్దాము. ఓకే ఉంటూ ట్రై చేద్దాం, ఇట్లా పెట్టి ట్రై చేద్దాం ఒకసారి. అవి పెట్టచ్చు, కాడలు కొంచెం పెద్దవిగా ఉంటే పెట్టచ్చు. ఇవన్నీ కాడలు రెడీ చేసి పెట్టుకుంటే వెరీ గుడ్ అయితే అందులో పెట్టుకోవచ్చు. వావ్ అయితే ఉంది, వెరీ గుడ్ పెట్టుకోవచ్చు. ఇవైతే బాగా సూపర్గా ఉంటాయి ఈ పూలు, సాయంకాలం కూడా వాడిపోకుండా ఉంటాయి. ఇంకా వేరే పూలు అయితే కొంచెం వాడిపోతాయి, అందుకని రైట్. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్యాప్ ఉందిలే, పెట్టచ్చు. ఒక్కోసారి పడిపోతూ ఉంటాయి. రైట్, చూసేదానికి చిన్న పనులే, కానీ వీటితో కొంచెం బాగా పేషెన్స్గా ఉండాలి, ఓపిక్గా చేసుకోవాలి. అమ్మయ్య, ఇక్కడ ఇది పెడదాం. రైట్, ఇంకా దీని లోపలికి వచ్చి బ్లూ పూలు పెడితే బాగుంటాయి చూసాక. బ్లూ వచ్చి అమ్మవారికి ఎక్కువ ఇష్టము, మెయిన్ శంఖం పూలు అంటే ఎక్కువ ఇష్టము నాకు.
అందుకనేసి శంఖం పూలు పెట్టాను. చాలా సూపర్గా అయితే వస్తుంది డెకరేషన్. ఎంత ప్రిటీగా ఉంది కదా బతుకమ్మ తల్లి. అయిపోయింది. ఇంకా ఇక్కడ అమ్మకి ఇట్లా పెడతాము. అమ్మకు పువ్వు పెడతాము. ఇది ఫస్ట్ ముక్కుపుల్లలా ఉన్నాయి. ఏంటివా ఎందుకు ఉండేవి? ఈ సైడ్ ఎంత బాగున్నాయి. కుడిపక్క కదా ముక్కు పుల్ల. అమ్మకు చిన్న ముక్కు పుల్లలాగా పెడతాం. అట్లా చిన్న చిన్న పూలు బాగుంటాయి చూసేదానికి. ఇట్లా పెడదాం పూలు చిన్నవి. చాలా సూపర్గా ఉన్నాయి. అంతే. ఇంకా అక్కడక్కడ ఆరెంజ్ పూలు కూడా ఉన్నాయి. పెట్టేస్తే పోతుంది. ఓకే, ఇంకా వేస్ట్ చేసేది. అంతే మా చిన్ని బతుకమ్మ. ఎంత ముచ్చటగా ఉందో చూడు. కావాలంటే మనం అక్కడక్కడ ఇంకా పెట్టుకోవచ్చు పూలు. ఇంకా చాలా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. చుట్టూ పెట్టేస్తే పోతుంది గ్యాప్లలో. అంతే. ఇది వచ్చి మా చిన్ని బతుకమ్మ. మా ఇంట వెలిసిన చిన్ని బతుకమ్మ.